ఒక తప్పులో ఉన్న వ్యక్తిని కనబడితే అగౌరవంగా మాట్లాడడం, ఒక పొరపాటులో ఉన్న వ్యక్తిని కనబడితే వారిని అవహేళనగా మాట్లాడడం, అది క్రైస్తవుని యొక్క మనస్సు కాదు. వ్యభిచారమందు పట్టబడిన ఆ స్త్రీనే పరిశుద్ధుడైన ప్రభువే అమ్మ అని పిలిచినప్పుడు నువ్వేదో పెద్ద పరిశుద్ధుడిలాగా, నువ్వేదో పెద్ద పైనుండి దిగొచ్చినట్టు, ఎవడో చిన్న తప్పు చేస్తే, ఎవరో చిన్న పొరపాటు చేస్తే వారిని హీనంగా చూడడం, వారి నోటుకొచ్చినట్టుగా మాట్లాడడం, వారిని అగౌరవంగా మాట్లాడడం క్రైస్తవునికి తగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ జీవితం జీవిస్తున్న నువ్వు ఇతరులను క్షమిస్తూ వారిని క్రీస్తు మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కలిగి ఉండాలి. అంతే తప్ప వారున్న స్థితిని బట్టి వారిని అవహేళన చేయడం, వారున్న స్థితిని బట్టి వారిని ఇంకా దిగజారుడుగా మాట్లాడడం క్రైస్తుని యొక్క తత్వం కాదు. మీలో ఎవరైనా కానీ అటువంటి తత్వం కలిగి ఉంటే దాన్ని మార్చుకోండి. స్థితిని బట్టి, గతిని బట్టి గౌరవించే స్థితి క్రైస్తవునికి ఉండకూడదు. వారు ఏ స్థితిలో ఉన్నా, వారు ఏ గతిలో ఉన్నా, డబ్బు ఉన్నోలా, డబ్బు లేనోలా, అందం ఉన్నోలా, లేనోలా, హోదా ఉన్నోలా, లేనోలా, అవన్నీ పక్కన పెట్టి మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి కులాన్ని బట్టి వారిని గౌరవించడం, చేసే వృత్తిని బట్టి వారిని గౌరవించడం క్రైస్తవునికి తగదు. ఏ మనిషికి తగదు, ఏ మనిషికి తగదు. మనిషిని మనిషిలాగా గౌరవిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మానవుల కోసం ప్రాణం పెట్టాడంటే మానవుడు గొప్పోడే. దేవుడే మానవుడిని గౌరవించి, దేవుడే మానవుడికి రెస్పెక్ట్ ఇచ్చి, ప్రాణం పెట్టి స్వేచ్ఛనిచ్చినప్పుడు నువ్వు నేను ఎందుకు గౌరవించకూడదు? ప్రేమ కలిగిన వాడు గౌరవిస్తాడు. గౌరవించే క్రైస్తవులుగా మనం మార్చబడిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.